ఈ జాతకాలనేది కేవలం వ్యాపారం పెంచుకోవడం కోసం, చనిపోతారనే దీనికోసం చేసేవి ఉంటాయా? లేకపోతే హెల్త్ రిలేటెడ్ కూడా ఉంటుందా సార్ ఇది? జాతకం అనేది యాక్చువల్‌గా జాతకం అనేది వచ్చే అసలు రోగ వచ్చే డివోర్స్ రోగాలు కూడా. రోగాలు కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. అసలు డివోర్స్ అనేది చాయ్ తాగినంత పని. ఒక మనిషి భార్యాభర్తలు విడిపోతారా, విడిపోరా అని చెప్పడం అనేటువంటిది అసలు అది చాలా చిన్న విషయం. చాయ్ మంచినీళ్ళు తాగినట్టే. పెద్ద విషయమే కాదు అది. హ్మ్. డెత్ గురించే చెప్పొచ్చు. ఇది చిన్న విషయం ఇది. హుహు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైన్స్‌ను ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రక్రియ, సెఫాలజిస్టులు ముందుకు తీసుకెళ్ళడానికి జరిగేటువంటి ప్రక్రియ. ఉదాహరణ ప్రతి ఎలక్షన్‌లోనూ నాకు తెలిసి 70%, 60% సక్సెస్ రేట్ కూడా ఉండదు సెఫాలజిస్టులు. హ్మ్. కానీ ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లలో వాళ్ళు ముందుంటారు. ప్రీ పోల్ అంటారు, ఎగ్జిట్ పోల్ అంటారు, లొట్టపీస్ అంటారు, లోకనాథం అంటారు. వాళ్ళ గురించి ఛానల్స్ అన్ని డిబేట్లు పెడతాయి. మరీ ముఖ్యంగా బాబా వంగా జ్యోతిష్యం సంచలనం అని చెప్పేసి గత 10 రోజుల నుండి సంచలనాలు పెడతాయి. సర్వం నాశనం అని చెప్పి చూపించుకుంటారు. కానీ వేణుస్వామి మీనరాశి వాళ్ళకు టార్చర్ ఉంది అనగానే ఎవడో పెట్టి తిడతాడు, వేణుస్వామి చెప్పిండు నెగిటివ్ అని. మీరు అట్లనే ఎంకరేజ్ చేస్తే దీని అమ్మ 3 జాతకాలు చెప్తాం మనం. మీరు ఎంకరేజ్ చేస్తే. కానీ ఎంకరేజ్ చేసే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో లేదు. బాంబేలో ఉంది. అందుకనే ఏం చేస్తున్నాం, హిందీలో చెప్పాలి అనే ప్రయత్నం ఎక్కువ చేసుకొని నేను అక్కడే చెప్పుకుంటున్నా. ఓహో! ఇప్పుడు హిందీకి ఏంది అంటే వాళ్ళు మనకు నిజాలు కావాలంటారు. నువ్వు అబద్ధం చెప్పకరా భయ్, నాకు సొల్లు చెప్పకు, నాకు నిజాలు చెప్పు, నాకు ఏం ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఏముంది. బాంబే వాళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంది. బాంబే వాళ్ళు తీసుకునే విధానం వేరే ఉంది. సో